నితిన్, నువ్వు మా సుబ్రమణి, నువ్వు ఇద్దరు బ్యాంకింగ్ వాళ్ళకి ఇంటిమేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి జాయిన్ అవ్వమని చెప్పి. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నితిన్. గుడ్ మార్నింగ్ నితిన్. మీతో రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేయండి మా. ఓకే, మనం స్టార్ట్ చేసేస్తాం. సో వెరీ ప్లెజెంట్ గుడ్ ఈవినింగ్, వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Next, okay, this is the skill development subject ma. So already I explained you about the syllabus of logistics and supply chain management system. సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు నేను సిలబస్ గురించి డిస్కస్ చేశానమ్మా. మేబీ సిఏ 1 వాళ్ళకి నేను చెప్పలేదు అనుకుంటాను. మీకు ఈవినింగ్ ఉంది మా, 6 అవర్ ఉంది, ఓకేనా. మీకు ఈవినింగ్ 6 అవర్ ఉంది సిఏ 1 వాళ్ళకి. సో కాబట్టి మీకు అప్పుడు నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా. సార్ CA2 వాళ్ళు కూడా క్లాస్ కి జాయిన్ అవ్వాలా సార్? ఇప్పుడు జాయిన్ అవ్వాలమ్మా, ఇప్పుడు అందరికీ ఉంది. ఓకే సార్. ఏ అక్బరి,
రే మ్యూట్ చేసుకో వాయిస్. అమ్మ క్యాడ్బరియా సో దిస్ ఇస్ ది సిలబస్ మా. ఓకేనా. లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ అనదర్ స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్. సో మనకి స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ ఇది, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ది సబ్జెక్ట్ ఈస్ బిలాంగ్స్ టు ది కామర్స్, so which is enlighten and which is more effective on our knowledge. సో మన నాలెడ్జ్ని కొంచెం ఇంపాక్టెడ్ ఓరియంటేషన్లో మనకి ఈ సో ఇది కొంచెం ఇంపాక్టెడ్ సబ్జెక్టు. సో వెరీ వెల్, వెరీ నైస్. సో ఇది మనకి సిలబస్. సో ఇంట్రడక్షన్ టు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకేనా. ఇంట్రడక్షన్ టు లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ యూనిట్లో మనం టోటల్గా లాజిస్టిక్స్ గురించి, అదేవిధంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి మనం నేర్చుకుంటాం. అండ్ అనదర్ వన్ ఈజ్ we can be divided into two aspects. One is logistics, another one is supply chain management system. సో దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చి లాజిస్టిక్స్ గురించి, ఇంకోటి వచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి. ఓకేనా. సో మనకి సెకండ్ యూనిట్లో కంప్లీట్లీ లాజిస్టిక్స్ గురించి వస్తుంది, అండ్ థర్డ్ యూనిట్లో వచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి వస్తుంది. సో దిస్ ఈస్ ది బ్రీఫ్ అబౌట్ ది సిలబస్. సో విచ్ ఈజ్ so which will be conducted for 50 marks ma. So which will be conduct the exam for 50 marks. సో మన 50 మార్క్స్కి ఈ పేపర్ ఇది. అండ్ అనదర్ వన్ ఈజ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ అండ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఈ 2 పేపర్స్ స్కిల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్స్ మీకు. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఉంది, CA1 వాళ్ళకి, బ్యాంకింగ్ వాళ్ళకి, CA2 వాళ్ళకి, ముగ్గురికి ఉంది అడ్వర్టైజింగ్ అండ్ లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ కమ్ టు ది సబ్జెక్ట్. So first of all, we know about the what is meant by logistics and what is meant by supply chain management. So this is the first concept in logistics and supply chain management ma. So మనకి ఇది ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ లాజిస్టిక్స్. Already I brief about already I will give you a briefed about logistics and supply chain management to both classes. So both వాళ్ళకి నేను both classeస్కి ఇచ్చున్నాను లాజిస్టిక్స్ అంటే ఏంటి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. సో వన్స్ అగైన్ we will discuss. Please be mute off. ఓకే మా. లాజిస్టిక్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ అబౌట్ ది లాజిస్టిక్స్? ఎస్ సార్. ప్లీజ్ బి. సరుకు రవాణా చేయడం సార్. వెరీ గుడ్ మా. సో ఫ్రమ్ విచ్ ప్లేస్ టు విచ్ ప్లేస్ మా, ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తాం మనం గూడ్స్ని? ఎక్కడి నుంచి ఎక్కడికి మనం సప్లై చేస్తాం, డిస్ట్రిబ్యూట్ చేస్తామా? సో చూడండి, లాజిస్టిక్స్ అంటే ఏమంటారంటే తెలుగులో సరుకు రవాణా చేసే పంపిణీ విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. ఓకేనా. సార్ ఇంకొకసారి చెప్పండి సార్. Logistics means it is the form of it is the activity of it is commercial activity ma. It is an commercial activity. So logistics is an commercial activity. So first of all, logistics is an commercial activity is transporting of goods from the point of origin to point of consumption.
పాయింట్ ఆఫ్ ఆరిజన్ టు పాయింట్ ఆఫ్ కన్జంప్షన్. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే లాజిస్టిక్స్ అనేది ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్, మీకు జనరల్గా ఏమంటారంటే తెలుగులో సరుకు రవాణా చేసే పంపిణీ విధానాన్ని, సరుకు రవాణా చేసే పంపిణీ విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. ఓకేనా, సరుకు రవాణా చేసే పంపిణీ విధానాన్ని లాజిస్టిక్స్ అంటారు. సో లాజిస్టిక్స్ ఈజ్ అన్ కమర్షియల్ యాక్టివిటీ. లాజిస్టిక్స్ ఈజ్ అన్ కమర్షియల్ యాక్టివిటీ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ transporting of is the process of transporting of goods from producers to consumers. So from producers to consumers. ఇప్పుడు మనం గూడ్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం? మ్యానుఫ్యాక్చరర్ నుంచి ప్రొడ్యూసర్. సో ఫ్రమ్ కన్జ్యూమర్స్ సార్. ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌసెస్ టు కన్జ్యూమర్ కన్జంప్షన్, కన్జ్యూమర్ సెగ్మెంట్స్. ఓకేనా, మనకి తయారీ సంస్థ నుంచి, అంటే తయారీ కేంద్రాల నుంచి మార్కెటింగ్ కేంద్రాలకి మనం ఏం చేస్తామంటే సరుకుని రవాణా చేస్తాం, సరుకుని పంపిణీ చేస్తున్నాం. ఆ మెథడాలజీని ఏమంటారంటే, ఆ పద్ధతిని లాజిస్టిక్స్ అంటారు. సో సింప్లీ లాజిస్టిక్ there is nothing. So logistics means it is an commercial activity. So ఇది ఒక వాణిజ్య కార్యకలాపం. is the transporting of goods from point of origin of goods. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ అంటే వస్తువు ఉత్పత్తి కేంద్రాల నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? టు పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ హౌసెస్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ హౌసెస్, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ సెగ్మెంట్స్. అంటే ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి సరుకు రవాణా చేసేటువంటి ఆ పంపిణీ విధానాన్ని ఏమంటారంటే లాజిస్టిక్స్ అంటారు. ఎవరు మా అతను? మ్యూట్ చేసుకో ఫస్ట్. డోంట్ మేక్ నాయిస్. ఎవరు అతను? సో అర్థమైందమ్మా మీకు లాజిస్టిక్స్ అంటే? ఎస్ సార్. సార్ మా ఆర్ యూ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. క్లియర్ సార్. So there is nothing. The meaning of logistic is logistic is an commercial activity. So logistics is an commercial activity is the transporting of goods from the point of origin of goods from the point of origin of goods to from the point of consumption, from the point of consumers is called లాజిస్టిక్స్. ఓకేనా, ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి సరుకుని రవాణా చేసేటువంటి విధానాన్ని, సరుకు రవాణా చేసేటువంటి పంపిణీ విధానాన్ని ఏమంటారంటే లాజిస్టిక్స్ అంటారు. సో దట్ ఈస్ ది మీనింగ్. హియర్ లాజిస్టిక్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ఎఫిషియంట్. చూడండి, లాజిస్టిక్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్. సో ఇక్కడ ఏంటి? సో ఇది మనకి ఇది ఒక లాజిస్టిక్స్ అనేది ఒక ప్రణాళిక మరియు ఒక అమలు ప్రక్రియ లాంటిది. సో మెయిన్ దేంట్లో ఇన్ ది ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్. చూడండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆరిజిన్ టు ది పాయింట్ ఆఫ్ కన్సంప్షన్. అంటే వస్తువు ఉత్పత్తి కేంద్ర, ఆరిజిన్ అంటే ఉత్పత్తి, మ్యానుఫ్యాక్చరింగ్. ఆరిజిన్ అంటే క్రియేషన్ అంటారు. అంటే ఎక్కడైతే మనకి ఉత్పత్తి జరుగుతుందో వస్తువులు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది? వినియోగ కేంద్రాలకు వెళ్తా ఉంది. అంటే ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్. అంటే ఎక్కడి నుంచి మనకి స్టోరేజ్ అవుతా ఉంది? స్టోరేజ్ హౌసెస్ నుంచి, అంటే వేరే హౌసెస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి ఉత్పత్తి అవుతా ఉంది, అంటే రవాణా అవుతా ఉంది. ఆ సరుకు అనేది రవాణా అవుతా ఉంది. దీన్ని ఏమంటారంటే లాజిస్టిక్స్ అంటారు. సో ద గోల్ ఆఫ్ లాజిస్టిక్స్ ఈజ్ టు మీట్ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఎ టైమ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్.
సో ఇక్కడ ఏంటంటే the main objective of logistics is to meet consumer requirements, consumer needs in a timely, within a timely. అంటే టైంకి కన్జ్యూమర్ యొక్క అంటే వినియోగదారుని యొక్క అవసరాలను తీర్చడం కోసం మనకి లాజిస్టిక్స్ ఒక లక్ష్యంగా ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కన్జ్యూమర్ యొక్క వినియోగదారుని యొక్క అవసరాలను తీర్చడం కోసం, అది కూడా ఎప్పుడు ఆన్ టైంకి, ఓకేనా, టైంకి మన వినియోగదారుని యొక్క అవసరాలను తీర్చడం కోసం లాజిస్టిక్స్ అనేది లాజిస్టిక్స్ విల్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ది ఇన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్ విత్ ఇన్ ఏ టైమ్లీ. సో కస్టమర్స్ యొక్క అవసరాలను తీర్చడంలో అది కూడా సమయానికి వీళ్ళు వస్తూనే ఉంటారు. సో కస్టమర్స్ యొక్క అవసరాలను తీర్చడం కోసం మనకి లాజిస్టిక్స్ అనేది ఒక కీలకమైనటువంటి పాత్రగా పోషిస్తూ ఉంది. అదేవిధంగా కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్ అంటే వ్యయం అంటే సమర్థవంతమైనటువంటి ఒక వ్యయంతో కూడుకున్నటువంటి పద్ధతిలో మనకి ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ వాట్ అబౌట్ లాజిస్టిక్స్, ఓకేనా. సో ఇది లాజిస్టిక్స్ గురించి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ ఆఫ్ లాజిస్టిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అంటే లాజిస్టిక్స్ ఈ యొక్క సరుకు రవాణా చేసేటువంటి ఏ విధంగా విధులు నిర్వర్తిస్తుంది, అంటే లాజిస్టిక్స్ ఏ విధంగా తన యొక్క పాత్ర తన యొక్క విధుల్ని ఏ విధంగా నిర్వర్తిస్తుంది, తన యొక్క కర్తవ్యాలని ఏ విధంగా నిర్వర్తిస్తుంది, ఓకేనా. వస్తువుల్ని ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి పంపిణీ చేయడంలోనూ, అదేవిధంగా వాటిని రవాణా చేయడంలోనూ ఏ పాయింట్స్ మనకి ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఫస్ట్ కస్టమర్ సర్వీస్. సో ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లాజిస్టిక్స్ ఈజ్ టు ఎన్హాన్స్ ది కస్టమర్ సర్వీసెస్. సో ప్రతి లాజిస్టిక్స్ యొక్క అంటే సరుకు రవాణా యొక్క లక్ష్యం ఏంటి అంటే, లాజిస్టిక్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వినియోగదారుని యొక్క సేవల్ని పెంచడం, ఓకేనా. టు ఎన్హాన్స్ ది ఎఫిషియంట్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్. సో వినియోగదారునికి సమర్థవంతమైనటువంటి సేవల్ని అందించడం కోసం లాజిస్టిక్స్ అనేది ఒక మోటోగా పెట్టుకుంది. చూడండి ఫస్ట్ వన్, కస్టమర్ సర్వీస్ సర్వ్స్ యాజ్ ఎ బైండింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ ఆల్ లాజిస్టిక్ సర్వీసెస్. So each component of the logistics system can affect the whether customer receives the right product for the right time at the right price in the right position at the right price. చూడండి ఎప్పుడు కానీ ఇక్కడ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటుందంటే ద సర్వీస్ మెయిన్ మోట్ ఎట్లా ఉంటుందంటే ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ది లాజిస్టిక్స్ సిస్టమ్ అంటే లాజిస్టిక్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క సిస్టమ్ని ఇక్కడ ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా అంటే ఇక్కడ కస్టమర్కి కావాల్సినటువంటి వినియోగదారునికి సరైనటువంటి వస్తువు, సరైనటువంటి ఉత్పత్తి, సరైనటువంటి సమయానికి, సరైనటువంటి ధరకి నిర్దేశించి వాళ్ళకి సరఫరా చేయడం అనేది దీని యొక్క లాజిస్టిక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకేనా. చూడండి కస్టమర్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్ నుంచి బుక్ చేసుకుంటాం ఏదైనా, ఎందుకంటే మనకి ఆన్లైన్ షాపింగ్ సైట్స్ ఉన్నాయి లైక్ ఈబే, ఈకార్ట్, ఓకేనా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే, ఓకేనా. సో ఇలాంటివి మనకు ఉన్నాయి ప్లాట్ఫామ్స్, స్నాప్డీల్, ఇవన్నీ. సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క మెయిన్ మోట్ ఏంటంటే ద లాజిస్టిక్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ బిజినెస్ కమర్షియల్ యాక్టివిటీ. ద లాజిస్టిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బిజినెస్ అంటే వ్యాపారంలో ఒక భాగం లాజిస్టిక్స్ అనేది, ఓకేనా. రవాణా అనేది వ్యాపారంలో ఒక భాగం. సో కాబట్టి దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే వినియోగదారుడు సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైన సమయంలో, ఓకేనా, అందించేదానికి లాజిస్టిక్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఇన్వాల్వ్స్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సిస్టమ్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ద కాన్సెప్ట్ టు ప్రొవైడ్ ది రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అట్ ది లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్. సో చూడండి ఎప్పుడు కానీ కస్టమర్ సర్వీసెస్ మనం అందించాలి అని అంటే క్వాలిటీ అనేది ఉండాలి. సో క్వాలిటీ ఎప్పుడు కానీ ఎనీ
business wants to so any business organization must be uh, must be provided the quality of goods and services at reasonable prices to the customer. సో కస్టమర్కి వినియోగదారునికి నాణ్యమైనటువంటి వస్తువుల్ని తక్కువ ధరలకి అందించినప్పుడే ఎఫెక్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడు కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవ్వాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఒక బిజినెస్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి కస్టమర్ సర్వీసెస్ ఇన్వాల్వ్స్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా వినియోగదారుని సేవలు అందించడంలో ఒక విజయవంతమైనటువంటి లాజిస్టిక్ యొక్క నిర్వహణ అమలు అనేది చాలా కీలకంగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఏంటి ఇక్కడ ద రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అట్ ది లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్. అంటే సాధ్యమైనటువంటి వరకు వ్యయాన్ని తక్కువ వస్తాయి అంటే తక్కువ ఖర్చుతో కస్టమర్ని సంతృప్తిని పెంచే విధంగా తన యొక్క పాత్ర అనేది పోషిస్తుంది. ఓకేనమ్మా, అర్థమైందా ఏమ్మా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ మా. సో ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ద మెయిన్ మోట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఈజ్ టు ఎన్హాన్స్ ది కస్టమర్ సర్వీసెస్ అట్ లోయెస్ట్ రేట్స్. ఓకేనా, అట్ లోయెస్ట్ కాస్ట్. సో ఎప్పుడు కానీ కస్టమర్ సర్వీసెస్ వాళ్ళ మెయిన్ మోటోగా వర్క్ చేయాలి. లాజిస్టిక్స్ కావచ్చు, బిజినెస్ కూడా కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ప్రాసెసింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a transaction starts with processing of order. Okay na, processing of transaction order from customer to producer. అంటే ఫస్ట్ ఇక్కడ ఉత్పత్తిదారునికి వ్యవహారం ఎవరి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వినియోగదారు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆర్డర్ జరుగుతుంది. సో చూడండి, ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్ ఈజ్ ది ప్రాసెసింగ్ ఆఫ్ కస్టమర్స్ ఆర్డర్స్. సో కస్టమర్స్ నుంచి మనకు ఆర్డర్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ తీసుకున్నాం. ఆన్లైన్ షాపింగ్లో మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ఐ వాంట్ టు బై సమ్ ప్రోడక్ట్స్. సో నేను ఒక వస్తువుని నాకు వస్తువు నేను కొనాలనుకుంటున్నాను. సో ఇమ్మీడియట్గా నేను ఏం చేస్తాను, దాన్ని సర్చ్ చేస్తాను. సర్చ్ చేసినప్పుడు ఆఫ్టర్ searching of product, then I will choose which product is suitable to me. సో ఏదైతే ఏ వస్తువు అయితే నాకు సరిపడుతుందో ఆ వస్తువుని ఐఎమ్ గోయింగ్ టు బై ఫర్ దట్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ కొనడం కోసం నేను వెళ్తాను. ఓకేనా, దేని ద్వారా? బై చూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఫస్ట్ మనకి దెన్ స్టార్ట్ అవుతుంది. ప్రోడక్ట్ మనం చూస్తాము. ఆ ప్రోడక్ట్ చూసి దాని రేటింగ్స్ చూసి రివ్యూస్ చూసి సో దిస్ ఈజ్ ది సూటబుల్, ఇది మనకు బాగుంటుంది, ఇది క్వాలిటీ, ఓకేనా, ఇది ప్రైస్ బాగుంది అని మనం చూసి మనం ఏం చేస్తాం, విన్నమ్టే ఏం చేస్తామమ్మా, ఆర్డర్ పెడతాం. ఎవరికి ఆర్డర్ పెడతాం? ఫస్ట్ ఇక్కడ మనకు ప్రోడక్ట్ అనేది మనం కొనాలంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఆర్డర్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనమ్మా, ఆర్డర్ చేస్తాం అంటే ఎవరికి ఆర్డర్ పంపిస్తాము? మ్యానుఫ్యాక్చరర్స్కి ఆర్డర్ పంపిస్తాం. అంటే ఎందుకంటే ద మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అట్ ఎనీవేర్ అక్రాస్ ది కంట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా ఉండొచ్చు, సర్వీసెస్ ఎక్కడైనా ఉండొచ్చు. కస్టమర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఏ కంట్రీ అండ్ లైక్ వైజ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఆల్సో అట్ ఎనీవేర్ లొకేటెడ్ ఇన్ ది కంట్రీ. సో మన దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు మ్యానుఫ్యాక్చర్స్, ఉత్పత్తిదారులు, అదేవిధంగా వినియోగదారులు. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ఆర్డర్తోనే స్టార్ట్ అవుతుంది. చూడండి, టు ప్రొవైడ్ క్విక్ కస్టమర్ సర్వీసెస్ ఆర్డర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్ must be processed within the short possible time. So one of the best example is Flipkart's. So Flipkart's owns supply chain service e-cart. సో మీరు చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు వస్తువు మనం కొంటా ఉన్నామంటే డెఫినెట్గా మనం ఏం చేస్తాం, వీ విల్ సెండ్ ది ఆర్డర్
of particular product to the manufacturers. సో ఇక్కడ మనం ఆ సైట్కి వెళ్ళి మనం ఆ ప్రోడక్ట్ కావాలని మనం ఆర్డర్ చేస్తాం. సో ఆర్డర్ చేసినప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ ఎవరికి వెళ్తుంది అంటే బిజినెస్ మ్యాన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో సప్లై మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది. సో మ్యానుఫ్యాక్చరర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు, దాన్ని ప్రాసెస్ చేస్తాడు. సో ఆర్డర్ తీసుకున్న వెంటనే సో ఈ ఆర్డరు ఈ స్పెసిఫికేషన్స్ ఈ డిస్క్రిప్షన్స్తో ఈ ఆర్డర్ కస్టమర్ అడిగాడు సో లొకేషన్ నుంచి. సో దాన్ని ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, ఆర్డర్ ప్రాసెస్ చేస్తాం. అంటే స్టెప్ బై స్టెప్. సో మనం ఏం చేస్తాం, దాన్ని ఆర్డర్కి వెళ్ళి ప్యాక్ చేస్తాం సార్. ఫస్ట్ ప్యాక్ చేస్తాము. సో ప్యాక్ చేసిన తర్వాత ఏం చేస్తాం, షిప్మెంట్ చేస్తాం. ఓకేనా, షిప్మెంట్ అంటే లోడ్ చేస్తాము. తర్వాత షిప్మెంట్ చేస్తాం. సో షిప్మెంట్ చేసినప్పుడు మనకి ఆ ప్రాసెస్ మనకి వస్తూ ఉంటుంది. చూడండి, యువర్ ఆర్డర్ ఈజ్ ప్రాసెస్డ్. ఓకేనా, యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్ అండ్ ప్రాసెస్డ్. సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ కన్ఫర్మ్ అయినాక వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అంటే దాని ప్యాకేజింగు, ఓకేనా, అంటే దాని కలెక్టింగు, ప్యాకేజింగు చేసి తర్వాత షిప్మెంట్ చేస్తారు. సో షిప్మెంట్ చేసినప్పుడు మనకి ప్రతి ప్రాసెస్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో అది కూడా చాలా షార్ట్ టైం, అంటే మోర్ దెన్ అంటే విత్ ఇన్ ది అవర్. సో అది కూడా అవర్ లోపలనే అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్స్. సో ఫ్లిప్కార్ట్స్ చూడండి, ఫ్లిప్కార్ట్స్ ఓన్ సప్లై చైన్ సర్వీసెస్. సో సప్లై చైన్ అంటే ఏం లేదమ్మా, వస్తువులను అంటే ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూటర్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కస్టమర్స్కి సప్లై చేసేదాన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్స్కు సంబంధించినటువంటి లాజిస్టిక్ ఎవరిదో తెలుసా, ఈ కార్ట్. సో ఈ కార్ట్ అనేది లాజిస్టిక్స్. మీరు చూడండి, ఈ కార్ట్ లాజిస్టిక్స్ అని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఫ్లిప్కార్ట్ వచ్చి ఈ కార్ట్తో టైఅప్ అయ్యారు. సో టైఅప్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వెరీ ఫాస్ట్గా ఏం చేస్తారు, చాలా తక్కువ సమయంలో ఆ ప్రోడక్ట్ని, అంటే బిట్వీన్ 1 to 2 days, అంటే 1-2 రోజుల లోపల ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తాడంటే కస్టమర్కి డెలివర్ చేస్తాడు. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేది ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ మేక్ ఇట్ వెరీ ఈజీ టు డెలివర్ ది గూడ్స్ ఫ్రమ్ సప్లయర్స్ టు కన్జ్యూమర్, ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్. అంటే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారునికి వస్తువుల్ని తరలించడానికి ఈ యొక్క ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా లాజిస్టిక్స్ కూడా రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా, సపోజ్ ఇప్పుడు చూడండి, ఏ స్ట్రాంగ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ మేక్ ఏ బ్రాండ్ మోర్ రిప్యూటెడ్ అండ్ ట్రస్టెడ్. ఇప్పుడు మనకి ఈ కాలంలో తీసుకుంటే లాజిస్టిక్స్ నెట్వర్క్ అనేది చాలా మనకి మంచి పేరు ఉంది. అదేవిధంగా ఒక నమ్మదగినటువంటి రంగంగా మనకు ఉంది. అదేవిధంగా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎ లీడింగ్ లాజిస్టిక్స్ చైన్ కంపెనీ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. సో మన ఇండియాలోనే లాజిస్టిక్స్ ఏదైనా ఉంది అంటే ఆన్లైన్ షాపింగ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని డెలివర్ చేయడంలో అంటే ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ నుంచి కస్టమర్స్, అంటే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారునికి సప్లై చేయడంలో, డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఈ కార్ట్ సర్వీసెస్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ ప్రాసెసింగ్ ఇంక్లూడ్స్ రిసీవింగ్ ఆర్డర్స్, రికార్డింగ్ ఆర్డర్స్ అండ్ అసెంబ్లింగ్ ఆల్ సచ్ ఆర్డర్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెట్రా. సో ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ ఏముంటుంది అంటే ఆర్డర్స్ ఫస్ట్ రిసీవ్ చేసుకుంటాం కస్టమర్స్ నుంచి. సో తర్వాత ఏం చేస్తాం, ఆర్డర్స్ని రికార్డ్ చేస్తాం. ఓకేనా, రికార్డ్ చేసిన తర్వాత ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో ప్రోడక్ట్స్ని వాటిని అసెంబుల్ చేసి ఆర్డర్స్ని అన్నిటి ఎక్కడ చేస్తాము, ట్రాన్స్పోర్టేషన్లో షిప్ చేస్తాం, అంటే షిప్మెంట్ చేస్తాం. సో ఎక్సెట్రా ద కస్టమర్స్ గెట్ బెనిఫిట్ వెన్ దీస్ స్టెప్స్ ఆర్ డన్ క్విక్లీ అండ్ అక్యురేట్లీ. సో చాలా ఖచ్చితంగా ఉంటుంది, చాలా కరెక్ట్గాను ఉంటుంది. చాలా ఎక్కువగా ఈ యొక్క సర్వీసెస్, లాజిస్టిక్స్ సర్వీసెస్ చాలా మనకి ఈ యొక్క ఆర్డర్ సంబంధించి ప్రోడక్ట్ సంబంధించినటువంటి షాపింగ్స్ అన్నీ మనకి చాలా ఈజీగా జరుగుతుంది, క్విక్గా ఉంటుంది. ఓకేనా, అదే చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ది మిస్టేక్ మేడ్ అట్ దిస్ స్టేజ్ మే బి ది రీజన్ ఆఫ్ బిగ్ లాస్. సో చూడండి, ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, అది ఆ సంస్థకి సంబంధించినటువంటి పేరు, ఆ సంస్థకి ఒక ఎక్కువ నష్టం అనేది జరిగేందుకు కూడా ఆస్కారం ఉంది. చూడండి, మీరు సమ్ టైమ్స్ మనం ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తాం.
సో ఆ ప్రోడక్ట్ బదులు ఇంకో ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో జరిగినప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే ఆ సంస్థ పైన ఒక రిలయబిలిటీ అనేది దెబ్బతింటుంది, క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. సో క్రెడిబిలిటీ దెబ్బతింటే ఆ సంస్థ యొక్క పేరు అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడు కానీ మిస్టేక్స్ జరగకుండా చాలా కరెక్ట్గా అక్యురేట్గా మనం జరిగే విధంగా చూసుకోవాలి. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ది సేమ్ ప్రోడక్ట్ విత్ అన్ ఇన్కరెక్ట్ ప్రోడక్ట్ ఆర్ specific specifications supplied to the consumer, so then it can lead to the cancellation of the original order in addition to the loss in the firm's reliability. చూడండి, ఇప్పుడు మనం ప్రోడక్ట్ని బుక్ చేస్తాము. ఒక ప్రోడక్ట్ని మనం సప్లయరు అంటే కన్జ్యూమరు దాన్ని కొనడానికి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా అదే ప్రోడక్ట్ని మనం సప్లై చేయాలి. కానీ దాని బదులు వేరే ప్రోడక్ట్ని మనం సప్లై చేసామనుకోండి బై మిస్టేక్లీ, సో ఇట్ క్యాన్ బి లీడ్స్ టు ఏమవుతుంది, క్యాన్సిలేషన్ ఆఫ్ ఆర్డర్ సో ఫ్రమ్ ది కన్జ్యూమర్. సో కన్జ్యూమర్ ఏం చేస్తాడు, ఏమంటే ఆర్డర్ని క్యాన్సిలేషన్ చేసే కారణం అవుతుంది. సో కాబట్టి ఎందుకు అంటే డ్యూ టు లాస్ ఇన్ ది ఫర్మ్స్ రిలయబిలిటీ. సో ఆ సంస్థ యొక్క నమ్మకం అనేది పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ ఆర్డర్స్ ప్రాసెసింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా చాలా ఫాస్టర్గా కూడా రీజనబుల్ టైంలో రీజనబుల్ కాస్ట్తో మనం అక్యురేట్గా మనం ఆ ప్రోడక్ట్స్ని కన్జ్యూమర్స్కి సప్లై చేసే విధంగా, డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ స్టోరేజ్ అంటే మీకు అందరికి తెలుసుమా? వేర్ హౌసింగ్ మీన్స్, స్టోరేజ్ మీన్స్ వేర్ హౌసింగ్. సో వేర్ టు స్టోర్ ది products is called storage. Okay na? So warehousing means storage and assorting products for creativity utility. చూడండి, the basic purpose of warehousing activity is to arrange the placement of goods, the facilitate storage to store them, so consolidate them with the others products, divide them into smaller quantities and manufacture according to the manufacturing classification of products. చూడండి, మనం ఎందుకు స్టోరేజ్ అంటే సో వేర్ హౌసెస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వేర్ హౌసెస్లో ఏం చేస్తాం మనం, వేర్ టు ప్రిజర్వ్ ది ఫినిష్డ్ గూడ్స్ ఫర్ ది కన్సంప్షన్ పర్పస్. ఓకేనా? ఎందుకు మనం వేర్ హౌస్లో స్టోర్ చేస్తాం, వేర్ హౌస్లో ఎందుకు స్టోర్ చేస్తాం, మనం ఎందుకు స్టోర్ చేస్తామమ్మా వేర్ హౌస్లో? సరుకు పాడవకుండా ఉంటుంది సార్. ఎస్, వెరీ గుడ్. ఇంకా వేర్ హౌసెస్ నుంచి, స్టోరేజ్ హౌసెస్ నుంచి మనకి మార్కెట్ సెగ్మెంట్స్కి తరలించాలంటే, మార్కెట్ కేంద్రాలకి తరలించాలంటే మనకి ఇక్కడ వేర్ హౌసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ వీ కాంట్ సప్లై, వీ కాంట్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ హౌసెస్ టు కన్జంప్షన్ హౌసెస్, ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి మనం తరలించలేం. సో కాబట్టి స్టోరేజ్ హౌసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా ఎక్కువ భారీ మొత్తంలో సరుకుని నిల్వ చేసుకొని దాన్ని కొంచెం మార్కెట్ కేంద్రాలకు తరలించి దానికి మనం అమ్మాలి అంటే డెఫినెట్గా స్టోరేజ్ కెపాసిటీస్ చాలా అవసరం. సో కాబట్టి అది usually the higher number of warehouses a firm can serve the products to customers at different locations easily. So but it also has higher the cost for maintaining warehousing. చూడండి, ఎప్పుడు కానీ మన వేరే హౌసెస్ని ఏదైనా అంటే దేని పర్పస్ అంటే వస్తువుల్ని మనం అంటే ప్రోడక్ట్స్ని మనం దాంట్లో ప్రిజర్వ్ చేయాలంటే నిల్వ చేసుకొని దాని మార్కెట్ని బేస్ చేసుకొని, డిమాండ్ బేస్ చేసుకొని మనం సప్లై చేయాలి అంటే ఖచ్చితంగా వేర్ హౌసింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వేర్ హౌసింగ్ కూడా మనకి ఇది చాలా భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. సో ఎందుకంటే వేర్ హౌసింగ్ గిడ్డంగుల్ని మనం మెయింటైన్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం వేరే హౌసెస్ని డిఫరెంట్ లొకేషన్స్లో మన వేరే హౌసెస్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి మనం కన్జ్యూమర్ సెగ్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది.
So thus the firms has to maintain a balance between the storage of customer service at, at level of cost. సో కాబట్టి ఇక్కడ కస్టమర్ సంబంధించి కస్టమర్ యొక్క సేవలను అందించడం కోసం వాటి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బ్యాలెన్సెస్ని మనం తగ్గించుకోవాలి, అంటే దూరాన్ని డిస్టెన్స్ని మనం తగ్గించుకోవాలి. సో తగ్గించుకొని సో తద్వారా తక్కువ ఖర్చుతో మన ఈ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. సో ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ ఈజ్ ది టర్మ్. సో ఇన్వెంటరీ ఈజ్ ది టర్మ్ for the goods available for the goods products are available for the sale purpose is called inventory. ఇన్వెంటరీ అంటే ఏం లేదు మనకి ఇన్వెంటరీ అనేది ఒక జాబితా అంటారు. ఓకేనా, ఒక జాబితా. ఆ జాబితాలో ఏముంటుందంటే ఏవైతే ప్రోడక్ట్స్ కానీ అంటే ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయో, సో ఫర్ ది గూడ్స్ అవైలబుల్ ఫర్ ది సేల్, ఏ వస్తువులు అయితే అందుబాటులో ఉన్నాయో అమ్మడానికి, అమ్మడానికి ఉన్నటువంటి ఆ చార్టర్ ఆ యొక్క సమరీసే ఇన్వెంటరీ అంటారు. ఓకేనా, ఇన్వెంటరీ అంటారు దాన్ని. So there are inventory decisions associated with the warehousing decisions that particularly hold think for the success of physical delivery, where inventory costs as high as 30 to 40%. Example, steel and automobiles. సో చూడండి, ఇప్పుడు మనం ఇన్వెంటరీ ఇస్ నథింగ్ బట్ స్టాక్ అంటారు మా అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అంటే స్టాక్ అంటారు యాక్చువల్గా. సో కాకపోతే ఇక్కడ ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇన్వెంటరీ ఈజ్ ది టర్మ్. సో ఇన్వెంటరీ అనేది ఒక పదం. ఏంటంటే దీని యొక్క అర్థం ఫర్ ది గూడ్స్ అవైలబుల్, ఏదైతే వస్తువులు అందుబాటులో ఉన్నాయో అమ్మడానికి ఉన్నటువంటి ఆ డిస్క్రిప్షనే ఇన్వెంటరీ అంటారు. ఓకేనా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇవన్నీ చాలా అవసరం. చూడండి, ద డెసిషన్స్ రిగార్డింగ్ ఇన్వెంటరీ లెవెల్ includes the estimation of the demand product, a correct estimate of the demand, so it helps keep proper inventory demand and control inventory costs. అంటే చూడండి, మనం ఎప్పుడైతే ఇప్పుడు మార్కెట్కి తగినట్టు డిమాండ్కి తగినట్టు అంటే కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ని కన్జ్యూమర్ యొక్క యాటిట్యూడ్ని మనం బేస్ చేసుకుంటాం. సో కన్జ్యూమర్ వినియోగదారుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, వినియోగదారుడు పలానా వస్తువు మంచి డిమాండ్ ఉంది అంటే, ఒక వస్తువును బాగా లైక్ చేస్తున్నాడు, ఒక వస్తువును బాగా కొంటున్నారు అంటే డెఫినెట్గా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఉంటుంది మార్కెట్లో. సో ఆ డిమాండ్కి తగినట్టుగానే మనం ఏం చేయాలి, ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఆ వస్తువుల్ని తయారు చేయాలి. సో మనం డిమాండ్ని బేస్ చేసుకొని చేయకపోతే ఏమవుతుంది, ఎక్కువ వస్తువుల్ని ఉత్పత్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా సంస్థ అనేది ఎక్కువ నష్టాలు పాలయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఎస్టిమేట్ మనం మార్కెట్లో ఆ ప్రోడక్ట్ ఆ వస్తువుకు సంబంధించి డిమాండ్ అనేది దాని యొక్క స్థాయిలు అనేది మనం అంచనా కట్టాలి. సో అంచనా వేసిన తర్వాతే మనకి కరెక్ట్ అంచనా అనేది వస్తుంది. సో ఆ కరెక్ట్ అంచనా వచ్చినప్పుడు, ఖచ్చితమైనటువంటి అంచనా వచ్చినప్పుడు మార్కెట్కి తగినట్టుగానే మనం కూడా ఏం చేస్తాం, గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దాన్ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ చాలా అవసరం. ఓకేనా, వస్తువుల్ని అదేవిధంగా చాలా అవసరం అవుతాయి. అదేవిధంగా చూడండి, ఇఫ్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ది ఫర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్ అండ్ సప్లైస్ టు కన్జ్యూమర్స్ ఇన్ టైమ్, బట్ ఆల్సో టు మెయింటైన్ ప్రొడక్షన్ అట్ ది కన్సిస్టెంట్ లెవెల్. సో చూడండి, ఎప్పుడు కానీ ప్రోడక్ట్స్ మనకి ఒక ఖచ్చితంగా అనుకూలమైనటువంటి విధంగానే అనుకూలమైనటువంటి స్థాయిలోనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వస్తువుకి అయ్యేటువంటి ఖర్చులు కానీ, ఓకేనా, ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేది చాలా నీడ్. సో ఎప్పుడు కానీ మార్కెట్ని అంచనా వేసుకొని మనం ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో మన ప్రోడక్ట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అంటే ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, తయారీ అనేది చేపడతాం. సో తయారీ చేపట్టినాక దాన్ని మార్కెట్కి అవసరాలకు అనుగుణంగానే మనం సప్లై చేయాలి. కానీ మార్కెట్లో డిమాండ్ సరిగ్గా లేకపోయినా మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్కువ ఉత్పత్తి చేసి దాన్ని మార్కెట్ తరలించామనుకోండి, ఫలితంగా మనకి ఏమొస్తాయంటే నష్టాలే వస్తాయి. సో చూడండి, ద మేజర్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ది లిస్ట్ లెవెల్ యువర్ ఫర్మ్స్ పాలసీ about the customer services levels, degree of accuracy of sales forecast, so delivery system,
that is feedback. So delivery system, that is feedback, the capacity of the system to transmit inventory is required for the factory and they get the product within time. So చూడండి ఇది చాలా అవసరం. వేర్ హౌస్ ఇక్కడ మనకి ఇన్వెంటరీకి సంబంధించినటువంటి మనం ఎప్పుడు డిస్క్రైబ్ చేసుకుంటూ ఉండాలి, అంటే డిస్క్రిప్షన్ చూసుకుంటూ ఉండాలి. మనం ఒకసారి వన్స్ మనం దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉండాలి. సో మానిటరింగ్ చేస్తుంటే తెలుస్తుంది మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది, మనకి ఇక్కడ ప్రొడక్షన్ ఎంత ఉంది, కెపాసిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో. సో దీన్ని మనం అంచనా వేసుకొని డిమాండ్ బేస్ చేసుకొని మనం ప్రొడక్షన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. కానీ ప్రొడక్షన్ని మనం బేస్ చేసుకోవాలి. కానీ మార్కెట్లో డిమాండ్ లేకపోయేసరికి మనం ఇక్కడ ఆ ప్రోడక్ట్స్ని మనం ఎంత ప్రొడ్యూస్ చేసినా మనకి నష్టాలు మిగులుతాయి. సో కాబట్టి బేస్డ్ ఆన్ డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇన్ ఏ మార్కెట్ సెగ్మెంట్, అంటే మార్కెట్ సెగ్మెంట్లో డిమాండ్ని బట్టి ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎంత ఉందో అంత మేరకు మాత్రమే మనం సప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా. సో దీనిపైన డెఫినెట్గా మన ఫీడ్బ్యాక్స్ అవన్నీ కూడా అక్యురేట్గా మనం కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి దీంట్లో కాస్ట్స్ ఉన్నాయి, లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి దీంట్లో కాస్ట్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి, వ్యయం కూడా ఉంటుంది. సో మన యొక్క గూడ్స్ని స్టోరేజ్ చేసిన దానికి వ్యయం, ఒక గూడ్స్ని స్టోరేజ్ చేసిన దానికి, నిల్వ చేసిన దానికి కూడా ఖర్చు అవుతుంది. అదేవిధంగా టైయింగ్ అప్ క్యాపిటల్ అండ్ అబ్సాలసెన్సీ, సో వాడుకలో ఏదైనా లేకపోయినా కానీ, అదేవిధంగా ఏదైనా మూలధనం కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ వాటికి సంబంధించి ఏదైనా ఎక్స్పెండిచర్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా దీంట్లో వ్యయం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అబౌట్ ది ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. మీకు తర్వాత చెప్తానమ్మా ఇన్వెంటరీ గురించి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ద ట్రాన్స్పోర్టేషన్ అటెంప్ట్స్ టు ట్రాన్స్ఫర్ గూడ్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సేల్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ ది రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఇన్ టైమ్స్ అండ్ ఏరియాస్ నీడ్. చూడండి మనకి రవాణా అనేది ఉత్పత్తి కేంద్రాల నుంచి అదేవిధంగా అమ్మకాల కేంద్రాలకి, సేల్ ఆఫ్ కన్జంప్షన్ అంటారు, వినియోగ కేంద్రాలు, అంటే వినియోగ కేంద్రాలకి తరలించడానికి అది కూడా సరిపోయేటువంటి మొత్తంలో విత్ ఇన్ అంటే టైం లోపల ఏరియాని బట్టి, ప్రాంతం బట్టి, సమయాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే గూడ్స్ని అనేటివి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి తరలించడం అనేది జరుగుతుంది. ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యాడ్స్ టైమ్ అండ్ స్పేస్ యూటిలిటీస్ టు యూజ్ ఆఫ్ గూడ్స్ ఇంక్రీజింగ్ దేర్ ఎకనామిక్ వాల్యూ. సో మనకి ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది చాలా వరకు ఇక్కడ సమయం కానీ, అదేవిధంగా మన యొక్క ఎకనామికల్గా అంటే మనీ పరంగా కానీ, టైం పరంగా కానీ సేవ్ అవ్వడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. అర్థమవుతుందమ్మా చెప్పేది? నేను ఏమో అర్థమవుతుంది చెప్పేది? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ మానిటరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి ఎప్పుడైతే మనకి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మనం ఏం చేస్తామంటే గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడికి? మార్కెటింగ్కి, కన్జ్యూమర్ మార్కెట్స్కి. సో కన్జ్యూమర్ మార్కెట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పటి వరకు మనం ఏం చేయాలంటే పిన్ టు పిన్ను ఇన్ఫర్మేషన్ అనేది మానిటరింగ్ చేస్తుండాలి. సమాచారాన్ని అనేది సేకరించుకొని దానిపైన మనం పర్యవేక్షణ అనేది ఉండాలి. ఓకేనా? సో చూడండి, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్స్ నీడ్స్ టు అప్ టు డేట్ అబౌట్ ది ఫ్రీక్వెంట్ ఇన్వెంటరీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌసింగ్. సో ఇక్కడ గూడ్స్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు, భౌతికంగా నేరుగా పంపిణీ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒక మేనేజర్ అవసరం, ఒక నిర్వాహకుడు అవసరం. ఎందుకంటే అప్ టు డేట్ తరచు అతను ఎంత ప్రోడక్ట్స్ ఉన్నాయి, మార్కెట్కి తగ్గగా ప్రొడక్షన్ కెపాసిటీ ఉందా లేదా, ఇన్వెంటరీ అంటే స్టాక్ ఉందా లేదా, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా మనకు కరెక్ట్గా ప్రాంప్ట్గా ఉన్నాయా లేదా, అదేవిధంగా వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్. సో ఇవన్నీ ఖచ్చితంగా మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఖచ్చితంగా మనం దాన్ని చేయగలుగుతాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అప్ టు డేట్స్ లేదనుకోండి, మనకి ఇక్కడ గ్యాప్స్ వచ్చేసి వేరియన్సెస్ అనేవి ఏర్పడతాయి.
Next, for example, with regard to inventory, each location constantly requires information about the current stock situation, future commitment, and replenishment capabilities. సో ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ దేని గురించి అంటే ఇన్వెంటరీ స్టాక్ గురించి. సో స్టాక్ గురించి మనకి ఆ ప్రాంతంలో అంటే ప్రతి లొకేషన్ ప్రతి ప్రాంతానికి నిలకడగా మన సమాచారం అనేది ఉండాలి. సో ఎంత ప్రస్తుతం ఎంత స్టాక్ ఉంది, దాని పరిస్థితి ఏంటి, ఫ్యూచరు ఎట్లా ఉంటుంది, ఓకేనా, ఫ్యూచర్లో కమిట్మెంటెడ్గా ఎలా ఉండాలి, అదేవిధంగా క్యాపబిలిటీస్, సో సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ క్యాపబిలిటీస్ కానీ, అదేవిధంగా ఇలాంటి వేర్ హౌసింగ్ క్యాపబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం చూసుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వేర్ హౌసింగ్ రిగార్డింగ్ స్పేస్ యూసేజ్, work schedule, etc. is required. To get the all information mentioned above, and efficiency will be highly used in the control the information system. So improving services and determining the overall effectiveness of delivery. చూడండి ఎఫెక్టివ్గా ఆన్ టైంకి అంటే రైట్ టైంకి రైట్ పర్సన్కి రైట్ ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అవసరం. సో అది దేనికి సంబంధించి ఉండాలి, ఎలా ఉండాలంటే వేర్ హౌసింగ్ సంబంధించి ఉండాలి. అదేవిధంగా వేర్ హౌసింగ్ స్పేస్ ఎంత ఉంది, అదేవిధంగా ప్రోడక్ట్స్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు, దాని యొక్క యూసేజ్ ఏ విధంగా ఉంది, వర్క్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మార్కెటింగ్ కండిషన్స్ ఎట్లున్నాయి, డిమాండ్ సప్లై ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో వీటన్నిటిని మనం బేరీజ్ వేసుకొని అదేవిధంగా కరెంట్ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుతం వస్తువు సామర్థ్యం ఎంత ఉంది యూనిట్స్లో. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని చేస్తే డెఫినెట్గా మనం ఆ యొక్క డెలివరీని ఈజీగా మనం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇట్ కెన్ బి అనలైజ్డ్ అండ్ గ్రేట్ డీల్ ఆఫ్ సేవింగ్స్ కెన్ బి ఎన్షూర్డ్. ఓకేనా, ఖచ్చితంగా ఇవన్నీ మనకు చాలా అవసరం. నెక్స్ట్, specialized logistics facilities or manufacturing plants, warehouses, cross-dock operations on retail stores. ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఈ సర్వీసెస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఫెసిలిటేట్స్ కరెక్ట్గా అన్నీ ఉండాలి. సో లాజిస్టిక్ ఫెసిలిటీస్ అంటే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, వేర్ హౌసెస్, అదేవిధంగా మనకి రీటైల్ స్టోర్, హోల్సేలర్ స్టోర్స్, రీటైలర్ స్టోర్స్, ఇవన్నీ మనకి ఫెసిలిటేట్స్ అనేవి కూడా ఉండాలి. సో ఎందుకంటే ప్లాంట్ టు వేర్ హౌస్, ఓకేనా, ప్లాంట్ టు వేర్ హౌస్, ప్లాంట్ టు ప్లాంట్, ఫ్రమ్ వేర్ హౌస్ టు కన్స్యూమర్స్. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ అకామిడేషన్ మే ఆల్సో అలో వాల్యూమ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ ఫ్రమ్ ప్లాంట్ టు వేర్ హౌస్. అంటే ప్లాంట్ నుంచి, ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి గిడ్డంగి వరకు ఎంత అవుతుంది, అదేవిధంగా ప్లాంట్ టు ప్లాంట్, ఉత్పత్తి నుంచి ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్పత్తి కేంద్రానికి ఎంత అవుతుంది, ఫ్రమ్ అదేవిధంగా వేర్ హౌసెస్ గిడ్డంగుల నుంచి వినియోగదారులకి తరలించడానికి ఎంత అవుతుంది. సో ఈ ఫెసిలిటేట్స్ అన్నీ మనం క్యాల్కులేట్ చేసుకొని చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కౌటబుల్. ఓకేనా. సో ఫైనల్లీ, గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్. The logistics company provides storage, distribution, and transportation. It helps organizations to go along with the flow of materials into the supply chain, to be powerful in a multi-channel operation in a supply chain. So it is necessary milestones for controlling to accomplish 5 goals. So ఖచ్చితంగా ఈ 5 goals మనం ఈ లాజిస్టిక్స్ వల్ల రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా. సో ఫస్ట్, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ. సో సామర్థ్యాన్ని మనం పెంచడంలో ఉండాలి. ఓకేనా, వినియోగదారుని యొక్క సామర్థ్యాన్ని మనం పెంచే విధంగా లాజిస్టిక్స్కి ఒక గోల్ ఉంది. నెక్స్ట్, అదేవిధంగా ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్. సో వినియోగదారుని యొక్క సేవలను మరింత పెంపొందించడానికి కూడా అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఇంక్రీజ్ ఇన్ సేల్స్, అమ్మకాలను పెరగడంలో కూడా మనకి ఈ లాజిస్టిక్స్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్, ఇంప్రూవ్డ్ రిలేషన్షిప్స్. సో ద రిలేషన్షిప్ విత్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ లైక్ కన్జ్యూమర్స్, సప్లయర్స్, క్రెడిటర్స్, ఓకేనా, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో దీస్ ఆర్ ది రిలేషన్షిప్స్. యూజ్ ది బెస్ట్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్. సో వీటికన్నిటికీ మనం ఏం చేయాలి, ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం వల్ల డెఫినెట్గా ఇట్ విల్ బి వర్కౌటబుల్. సో దట్ ఈజ్ ఆన్లైన్ షాపింగ్
ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇట్స్ లైక్ లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్. మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం మన ప్రోడక్ట్ ఏం కావాలి, మనం ఎప్పుడు ఎప్పుడు కొన్నాము, ఎప్పుడు డెలివర్ అవుతుంది. ఇదంతా మనకి ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్. సో మనకి కామర్స్లో వాణిజ్యంలో మనకి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేవి వస్తున్నాయమ్మా. ఓకేనా, సరుకు రవాణా విషయంలో అయితే ఉంది. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ మనకి చేంజెస్ అనేది వస్తున్నాయి. సో అర్థమైందమ్మా మీకు? ఏమ్మా అర్థమైందమ్మా? ఎస్ సార్. సో కంప్లీట్గా ఏం లేదు మా, Yes, sir. కంప్లీట్గా మన ఆన్లైన్ షాపింగ్ Yes, ఏం sir. చేస్తున్నామో దాన్ని బట్టి ఆర్డర్ ప్రొసీడింగ్స్ దాంట్లో జరుగుతుంది. అదేవిధంగా సప్లై అండ్ షిప్మెంట్ దాంట్లో జరుగుతుంది, దాని ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ డెలివరీ కూడా ప్రాంప్ట్ డెలివరీ కూడా ఉంటుంది. చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి ఫంక్షనింగ్ ఏ విధంగా ఈ యొక్క సప్లై లాజిస్టిక్స్ ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుంది, ఏ విధంగా తన విధులు నిర్వర్తిస్తుంది అంటే ఇవి వస్తాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా, చెప్తాను, క్లోజ్ చేస్తాను. నో డౌట్ సార్. ఓకే మా మీకు C1 వాళ్ళకి ఈవినింగ్ 5th అవర్ ఉంది.